శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ యాక్టర్ శివాజీ గారు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చేసిన కామెంట్స్ అలానే జగన్ పైన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ కేవలం సినిమా ప్రమోషన్ కోసమే చేశారని కొంతమంది, లేదు నిజంగానే ఆయన సినిమా పైన దాడి జరుగుతోంది అని మరికొంతమంది. ఏది వాస్తవం అంటారు? శివాజీ గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు ఆయన ఆల్రెడీ. శివాజీకి రాజకీయం కొత్త కాదు. ఆయన ఆ ఏరియాలో ఉన్నాడు. ఆయనకు ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండు ప్రో టీడీపీ ఉంది. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వమే. దాని మీద ఆయనకి ఒక విమర్శ ఉంది. రాజధానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో ఈయనకి గొడవ ఉంది. గొడవ ఉండటం మాత్రమే కాదు, అదే మాట్లాడాడు మొన్న. మాట్లాడుతూ గల్ఫ్ నుంచి అటు నుంచి ఒక గందరగోళం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఇంటర్నేషనల్ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దీన్ని వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం బాగుంది అనటం కూడా తప్పుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే పర్టికులర్గా ఆ నిర్ణయం బాగానే ఉంది, దీనివలన ప్రజలకు ఏదో మంచి జరుగుతుంది అని అనుకుంటే అలా అనుకోకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను కూడా వ్యతిరేకించక్కర్లేదు. ఆ నిర్ణయంలో బాగోగులు వెరిఫై చేసి దీన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేయొచ్చు అని చెప్పి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము ఈ కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్ చేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అంత బ్రాడ్ ఇది లేదు, ప్రోగ్రాం లేదు. వీళ్ళు ఎంతసేపు అవతలవాడు చేసిన దాని మీద దాడి చేయటమే. అది మంచి జరిగినా దాన్ని చెడుగా ప్రొజెక్ట్ చేస్తారు వీళ్ళు. ఇది గొడవ. అందుకని శివాజీ వాళ్ళ రాడార్లోకి వచ్చాడు. రావటం అంటే ఆయన చాలా స్పష్టంగా ఆ అభిప్రాయం చెప్పాడు. తన సినిమాని బ్యాడ్ చేస్తున్నారు అని కూడా మాట్లాడాడు ఆయన. బ్యాడ్ చేస్తున్నారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే అది వెళ్ళిపోతుంది. కంటెంట్ కన్విన్స్ చేయగలిగితే బయట వీళ్ళు ఎన్ని మాట్లాడినా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. కానీ ఆ కంటెంట్కి సంబంధించి కూడా ఆయన సినిమా రీసెంట్గా వచ్చినటువంటి సినిమాల్లో ఆ కోర్టు సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందరూ అప్రిషియేట్ చేశారు. ఆ సినిమాకి ఆయన ఉపయోగపడ్డాడు. ఆ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి ఒక నెంబర్ క్రియేట్ చేయగలిగింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి దండోరా, ఆ వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అయినాయి. కానీ సినిమాకి మంచి ఇదే వచ్చింది. అంటే విమర్శకుల మనసులు గెలుచుకున్న సినిమానే అది. అలాగే అవార్డు గెలుచుకుంది. అది గద్దర్ అవార్డు గెలుచుకుంది. దాంతోపాటు ఓటీటీలో మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ సినిమాకి. కాబట్టి అది పాస్ అయ్యాడు ఆయన. అయితే ఆయన ప్రొడ్యూసర్గా ఆయన నిర్మాణ సారథ్యంలో ఈటీవీ ఇన్వాల్వ్ చేసినటువంటి సినిమా మొన్న వచ్చింది, లయ గారితో చేసినటువంటి సాంప్రదాయని శుద్ధపూసిని. అది దానికి సంబంధించి వసూళ్ళు పెద్దగా కనిపించడం లేదు థియేటర్ల దగ్గర అనేది గొడవ. కానీ ఈటీవీ ఇన్వాల్వ్ చేసినటువంటి 2-3 సినిమాలు బాగా వెళ్ళినాయి జనంలోకి. అది రాజు వెట్స్ రాంబాయి కావచ్చు, లేకపోతే లిటిల్ హార్ట్స్ సినిమా కూడా వాళ్ళ నుంచి వచ్చింది. అది కూడా బాగా జనాలని అట్రాక్ట్ చేయగలిగింది, థియేటర్లకు రప్పించగలిగింది. కానీ ఈ సినిమాకి థియేటర్ల దగ్గర పెద్దగా రెస్పాన్స్ లేకపోవడానికి ఏమిటి కారణం అంటే ఏపీ వరకే లేదు సినిమా పరిశ్రమ, తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఈ 2 ఏరియాల్లోనూ వాళ్ళే అడ్డం పడ్డారా అనేది ఒక ప్రశ్న. కంటెంట్ అంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు కొంచెం ట్రోల్ చేస్తున్నారు సినిమాని. అంటే తమకి వ్యతిరేకి అనేది అర్థమైపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఏదొచ్చినా వాళ్ళు ట్రోల్ చేస్తారు, టార్గెట్ చేస్తారు. ఈ పొలిటికల్ దాడి ఖచ్చితంగా ఉంటుంది. కానీ సినిమాలో విషయం ఉంటే అది వీటన్నిటిని పక్కకి నెట్టి వెళ్ళిపోతుంది. పర్టికులర్గా ఆ సినిమాకి సంబంధించి సమస్య ఏంటంటే వాళ్ళు ఒక క్రైమ్తో లింక్ చేస్తూ నడిపారు కథని. ఆ క్రైమ్తో లింక్ చేస్తూ నడిపి కొన్ని సెన్సిటివ్ విషయాలు తడిమారు.
అంటే సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది, ఉమ్, పిల్లలు ఎంత వైలెంట్గా మారుతున్నారు, ఉమ్, అలాగే సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి హౌస్ వైఫ్స్లో కూడా తేడాలు ఎలా వస్తున్నాయి ఉమ్, అనేది పాయింట్గా తీసుకుని దాని మీదే కథని నడిపుంటే ఒక పద్ధతిగా ఉండేది. అది ఎడ్యుకేటివ్ సినిమా అయ్యేది. ఓకే. దాంట్లోకి ఒక క్రైమ్ని ఇన్వాల్వ్ చేసి ఉమ్, గందరగోళం చేసి చెప్పాల్సిన విషయం స్ట్రైట్గా కాకుండా గందరగోళంగా చెప్పి అసలు అంటే ఎందుకు సినిమా తీశారనే ఆడియన్కి కన్ఫ్యూజన్ వచ్చే లెవెల్కి వెళ్ళింది అది. ఉమ్, అంటే అది ఇంట్రెస్టింగ్గా నడుపుతున్నాం ఆ క్రైమ్ డ్రామా అని ఓకే. అనుకున్నారు కానీ ప్రాపర్గా వెళ్ళలేదు అది. అందుకని జనాలు రిసీవ్ చేసుకోలేదు సినిమాని. ఉమ్, అంటే వాళ్ళు టైటిల్లో చెప్పింది ఒకటి, టైటిల్లో చెప్పింది దాన్ని బట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళిద్దరూ కొంచెం వైలెంట్గా ఉంటారు. అండ్ వైఫ్ తన భార్య క్యారెక్టర్ చేసినటువంటి లయ గారు, ఆ కొడుకు, ఉమ్, ఆ రెండు క్యారెక్టర్లు కొంచెం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనే గందరగోళంలో ఇతను ఉంటాడు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హింట్ ఉమ్, టైటిల్ ద్వారా. కానీ అసలు దానికి జస్టిఫికేషన్ జరగల. ఆ క్యారెక్టర్ని కూడా చాలా డల్గానే నడిపారు కొంత సినిమా నడిచిన తర్వాత. ఓకే. అందుకని జనాలు తిరస్కరించారు అంటే దానిలో వాళ్ళ మనసులు గెలుచుకోలేకపోయారు ఉమ్, అనేదే. ఉమ్, ట్రోలర్స్ ద్వారా సినిమాలు దెబ్బతింటాయి అనేది కరెక్ట్ కాదు. కానీ వేదిక మీద ఆయన చెప్పిన అభిప్రాయాలు, దాని మీద జరిగిన గొడవ వలన దాని ఇంపాక్ట్ దండోరా టైంలో పడింది. కాబట్టి ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు చేసిన దాడి వలన సినిమా డౌన్ అయింది అనేది కూడా కొంతమేరకు కావచ్చు కానీ 100% కాదు. ఓకే. సినిమా కనెక్ట్ అయితే అది చూసుండేవాళ్ళు. కానీ సబ్జెక్ట్లోనే, సినిమా మేకింగ్లోనే గందరగోళం ఉంది. రైట్. కానీ శివాజీ కావచ్చు, శివాజీ అని ఆయన ఆల్రెడీ టార్గెట్ వాళ్ళకి. ఉమ్, ఈ రోజున కొత్త కాదు. ఆయన పొలిటికల్ ఏరియా నుంచి సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఆయన. అవును. రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. పర్సనల్ ఇంటర్వ్యూస్లో చాలా స్పష్టంగా పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు, జనసేన గురించి, బీజేపీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వీటన్నిటి గురించి ఆయన అభిప్రాయాలు ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. అవును. ఇలా ఓపెన్గా అభిప్రాయాలు చెప్పడంతో వాళ్ళు దాడికి వచ్చేస్తున్నారు. సో పొలిటికల్ వారే ఇది. ఈయన కళాకారుడుగాను వాళ్ళు రాజకీయంగాను లేరు. ఈయన కళా రాజకీయ రంగాలకు ఉమ్మడిగా చెందిన వ్యక్తి ఉమ్, శివాజీ. కాబట్టి ఆయన టార్గెట్ అవటం అనేది పెద్ద అదేదో ఆర్డ్గా కనిపించట్లేదు నాకు. అది మామూలుగా జరుగుతున్న క్రతువుగానే ఉంది. రైట్. కానీ సినిమాగా తీసుకుంటే బాగుండేది అది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.